ఎంతకాలము మనల్ని మనం తృప్తిపరుచుకుంటాం? దేవుని హృదయాన్ని ఎప్పుడు తృప్తిపరుస్తాం? మనం ఈ లోకాన్ని, ఈ దేశాన్ని దేవుని కొరకు జయించడం అంటే మన శక్తితో, మన స్వంత ప్రయత్నముతో, మన బలముతో, మన ఎడ్యుకేషన్తో, మనం పొందిన విద్యతో, లేకపోతే మనకున్న స్కిల్తో మనం ఎప్పుడు కూడా జయించలేము. కానీ దేవుడు అన్నాడు, నేను మీకు తోడై ఉంటాను అన్నాడు. I will go before you as a consuming fire. దహించు అగ్నివలె మీకు ముందుగా వెళ్తాను. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుడు మనకి ముందుగా వెళ్ళాలంటే మనం ఆయనతో వెళ్ళాలి, ఆయన వెంబడించాలి. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూసుకుందాం. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకుని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు? మీరెన్నాళ్ళు తడువు చేసెదరు అంటే ఆలస్యం చేసెదరు అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముందంటే హౌ లాంగ్ విల్ యూ బీ స్లాక్? ఎంతకాలం మీరు సోమరులయ్యుందురు? అంటే లేజీ, సోమరి, ఇర్రెస్పాన్సిబుల్, బాధ్యత లేకపోవడం. అంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తన ప్రజలు బానిసత్వము నుంచి బయటకు వచ్చి వారికి వారి స్వంత రాజ్యము, దేశమును పొందుకొని అక్కడి నుంచి దేవుని యొక్క ఆశయాన్ని, దేవుని యొక్క హృదయాన్ని లోకానికి బయలుపరచాలని తన బిడ్డల ద్వారా. చూడండి ఎటువంటి దేశం ఇస్తున్నాడు? మంచి దేశము. డ్యూటరానమీ చాప్టర్ 8లో ఏమందంటే ఐ విల్ లీడ్ యూ ఇంటూ అ గుడ్ ల్యాండ్ అని ఉంది. మంచి దేశము. ఆ దేశము మన కొరకు సిద్ధపరిచాడు దేవుడు. కానీ ఏమంటున్నాడు? వై ఆర్ యూ సో స్లాక్? ఎందుకు నువ్వు ఇంత నిర్లక్ష్యత ఉన్నావు? ఎందుకు నిర్లక్ష్యత? ఎందుకు సోమరితనము? దేవుడు నీకు ఇస్తున్నది నువ్వు ఎందుకు పోయి పొందటము లేదు? హౌ లాంగ్ విల్ యూ బీ స్లాక్? ఈ దేశాన్ని దేవుడు తన బిడ్డలకి ఇచ్చాడు. ఆమేన్. నా తర్జుమా చేసే సహోదరుడు ఒక్కడే ఆమెన్ అన్నాడు. మీకెవరు నమ్మకం లేదన్నమాట. ఈ దేశము సాతానికి చెందింది కాదు. సాతాను రాజ్యమేలుతున్నాడు. కానీ యేసు ప్రభు ఇక్కడ ఈ జనము కొరకు కూడా మరణించాడని మర్చిపోవద్దు. మనమేదో మంచి భవనములో ప్రతి వారం ఒకసారి వచ్చి డ్యాన్స్ వేసుకుంటా, చప్పట్లు కొట్టి మనల్ని మనం సంతోషపరుచుకునే పాటలు పాడడానికి కాదు. అర్థమైన వారన్నా ఒకసారి తల ఊపి ఆమె చెప్పండి. ఏంటో పాస్ మీరు చెప్పే నాకు ఏమీ అర్థం కావట్లేని వారు వెళ్ళిపోవచ్చు బయటికి. ఈ దేశము యేసు ప్రభుని ఎరగాలంటే బయట దేశస్థుడు వచ్చి చెప్పడం కాదు. ఇక్కడ ఈ దేశములోనే దేవుడు లేపుతాడు. ఆమేన్. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే మంచి ఉద్యోగము కొరకు, ఎక్కువ సంపాదన కొరకు ఇంకో దేశానికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ కొరకే జీవిస్తావా లేకపోతే ఆయన కొరకు జీవిస్తావా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. తన రక్తాన్ని కార్చాడు. ఈ దేశము యేసు ప్రభు రక్తంలో కడగబడాలంటే అనేకుల రక్తం కార్చబడాలి. యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మంది, పౌలు గారుతో పాటు యోహాను తప్ప ప్రతి ఒక్కరు కూడా హతసాక్షులయ్యారు.
వారు విత్తిన విత్తనము, వారి జీవితము, వారి రక్తము ద్వారా విత్తిన విత్తనాన్ని బట్టే ఈరోజు క్రైస్తవత్వం లోకమంతటా ఉంది. హల్లెలూయా. మన ప్రసంగాలతో, మన మ్యూజిక్తో, మన పాటలతో, మన డ్యాన్సులతో ఈ దేశాన్ని మనము దేవుని కొరకు గెలవలేము. మన సాక్రిఫైస్, త్యాగము ద్వారానే. కొద్దిమంది మరణించాల్సి ఉంటుంది యేసు ప్రభు కొరకు. ఇటువంటి సువార్త, ఇటువంటి వార్త, ఇటువంటి ప్రసంగం వినడం చాలా మందికి ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో అనేక సంఘాల్లో మోటివేషనల్ స్పీకర్స్ తయారయ్యాం. నాతో పాటు ఎంటర్టైన్మెంట్, వినోదము కలిగించే సెంటర్ లాగా తయారయ్యాం. సినిమాల్లో పాటలు లాంటి పాటలు పాడుతుంటాం. ఇక్కడ పాడుకుంటూ ఈ దేశము దేవుని కొరకు తిరుగుతుంది అనుకుంటాం. ఎంత బుద్ధిహీనత చూడండి ఒకసారి మనల్ని. స్వార్థము, నిర్లక్ష్యత, వీటి వలన మనము దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం పొందలేని స్థితిలో ఉన్నాం. ఏమన్నాడు? ఆస్క్ ఆఫ్ మీ అండ్ ఐ విల్ గివ్ యూ ద హీదన్ యాజ్ యువర్ ఇన్హెరిటెన్స్. నన్ను అడుగుము, అన్యజనులు నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. అన్యజనులు 100 కోట్ల కంటే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. 100 కోట్ల కంటే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఎవరమైనా ప్రార్థిస్తున్నామా? అడుగుతున్నామా? గోజాడుతున్నామా? త్యాగము చేస్తున్నామా దీని నిమిత్తం? విత్తే విత్తనము కూడా నాకు ఏదైనా వస్తుందేమో అనే ఆశతోనే విత్తుతాం. 2 నెలలు ఆలోచిస్తాము, 2 నెలలు విత్తుతాము, ఏమీ రాలేదు, ఇంకా కాలేదని చెప్పి అది కూడా మానేస్తాం. అనేక మంది దశమ భాగం ఇవ్వడం కూడా మానేస్తుంటారు. మీ ఇష్టం. కానీ ప్రభువా, దేవా నువ్వంటే నాకు చాలా ప్రేమ అయ్యా, నీవే ప్రభా నా హృదయం అయ్యా దేవా, కన్నీరు కారుస్తుంటారు. వాటిని ఏమన్నారు కదా? మొసలి కన్నీరు అన్నారు దాన్ని. వేషధారణ. ఎక్కడైనా నిజమైన ప్రేమ ఉంటే త్యాగం అనేది ఉంటుంది. త్యాగము లేని ప్రేమ నిజమైన ప్రేమ కాదు. దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు? తన ఏకైక కుమారుని త్యాగముగా పంపించాడు. ఐ లవ్ యూ అని కౌగిలించుకోవడానికి కాదు, 2 ముద్దులు పెట్టేసి కౌగిలించేసి ఐ లవ్ యూ అని చెప్పి దాన్ని పట్టించుకోకపోవడం కాదు, ప్రాణాన్ని అర్పించాడు దేవుడు. హౌ లాంగ్ విల్ యూ బీ స్లాక్? ఎంతకాలము మనల్ని మనం తృప్తిపరుచుకుంటాం? దేవుని హృదయాన్ని ఎప్పుడు తృప్తిపరుస్తాం మనం? ఈ లోకాన్ని, ఈ దేశాన్ని దేవుని కొరకు జయించడం అంటే మన శక్తితో, మన స్వంత ప్రయత్నముతో, మన బలముతో, మన ఎడ్యుకేషన్తో, మనం పొందిన విద్యతో, లేకపోతే మనకున్న స్కిల్తో మనం ఎప్పుడు కూడా జయించలేము. కానీ దేవుడు అన్నాడు, నేను మీకు తోడై ఉంటాను అన్నాడు. I will go before you as a consuming fire. దహించు అగ్నివలె మీకు ముందుగా వెళ్తాను. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుడు మనకి ముందుగా వెళ్ళాలంటే మనం ఆయనతో వెళ్ళాలి, ఆయన వెంబడించాలి. నీవు రక్షించబడితే సరిపోదు. నిన్ను దేవుడు ఎందుకు రక్షించాడు? అనేకుల్ని రక్షణలోకి నడిపించడానికి, అనేకులు దేవుని బిడ్డలుగా మారడానికి. గమనిస్తున్నారా ఎటువంటి అగాత్యాలు జరుగుతున్నాయి? సంఘాల్ని, చర్చిలనే బిల్డింగ్ని కూల్చేస్తున్నారు, కాల్చేస్తున్నారు. మన దేశంలో పాస్టర్లని ఫ్రేమ్ చేసి, ప్రిజన్ చేసి, ఇంప్రిజన్మెంట్ ఇచ్చి బెయిల్ ఇవ్వటం లేదు. దుర్ఘటనలు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుంది. మనం ఇక్కడ కూర్చొని మా రాష్ట్రంలో లేదు, మేము బాగానే ఉన్నాం, పట్టించుకోము, దాని గురించి ఆలోచించాం.
ఇలాంటి సంఘంగా ఉంటే త్వరలోనే మనకు కూడా అటువంటి అనుభవం వస్తుంది. ఇది సమయం. మనము we should not tolerate this another day. మనం మరొక రోజు కూడా దీన్ని సహించకూడదు. ఏం చేయాలి? We don't use physical weapons. మనం ఏదో శరీర ఆయుధాలు వాడడం కాదు. The Bible tells us బైబిల్ బోధిస్తుంది the weapons of our warfare are not carnal. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. Hallelujah. హల్లెలూయా. The weapons of our warfare are not carnal, but they are strong. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ They are బలము mighty కలిగినవి. to pulling down of the strongholds of the devil. అపవాది బలమైన దుర్గములు పడద్రోయించాలనేంత శక్తి దేవుడు కలిగినవి. మనకిచ్చినటువంటి ఆత్మీయ ఆయుధాలు వాడాలి. ధరణ కాదు, అజిటేషన్ కాదు. దేవుడు మనకిచ్చాడు ఏంటో తెలుసా? ప్రార్థన, యేసు నామము, యేసయ్య రక్తము, ఇవన్నీ ఆయుధాలు. వీటిని వాడుతూ ఇక్కడ విజృంభిస్తున్నటువంటి సాతానుని మనం ఓడించాలి. ఆమేన్. మనం నమ్ముతున్నాము, సహిస్తున్నాము వీరిని. అంటే మనుషులతో పోరాడడానికి పిలవటం లేదు దేవుడు. మన కంటికి కనపడనటువంటి దురాత్మలు ఉన్నాయి చూసారా? We wrestle not against flesh and blood, మనం పోరాడునది శరీరాలతో కాదు, but against principalities and powers and rulers of darkness in high places. ప్రధానులతోను అధికారులతోను అంధకార సంబంధాలకు లోకనాథులతో వీటితో పోరాడుతున్నాము. మనం పోరాడుతున్నాం. వాటిని ఓడించడానికి ఈ లోకములో ఉన్న ఆయుధాలతో మనం జయించలేము. దేవుడిచ్చేటువంటి ఆత్మీయ ఆయుధాలే మనం వాడినప్పుడే మనం జయించగలం. ఆమేన్. కానీ ప్రార్థనకి పిలిస్తే మనకు సమయం ఉండదు. సంఘముగా కూడి ప్రార్థిద్దాము దేవుని యొక్క ఇంటర్వెన్షన్ కొరకు. దేవుడు జోక్యం చేసుకున్నట్లు దేవుడు ఇంటర్వీన్ అయి ఇక్కడ ఉన్నటువంటి సాతాను శక్తిని లయపరుస్తూ మనకు విడుదలనిచ్చి ఇంకా దేవుని యొక్క వాక్యం బహు బలముగా సాక్ష్యముతో పలకడానికి కావలసినటువంటి అభిషేకము కొరకు ప్రార్థిద్దామంటే పట్టుమని 10 మంది రారు. అదే మీ మిరకల్ నైట్, అద్భుత రాత్రి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అనగానే జనం వచ్చేస్తూ ఉంటారు చూసారా? మన దేవా ఐ లవ్ యూ అంటారు. నిజంగానే అవుతావు లవ్? అది నీ లవ్ కొరకు నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు, అందుకే వస్తున్నావు. దేవునికి ప్రాముఖ్యమైన దానికి ప్రాముఖ్యమైనది నీకు ప్రాముఖ్యంగా లేదు. How long will you be slack? ఎంతకాలం మీరు మందులైందురు? ఎంతకాలము మనము దేవుని యొక్క విషయములో ఆ కమిషన్ గురించి నిర్లక్ష్యత వహిస్తాం మనం. ఈ దేశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. కానీ మనం ఏం చూస్తున్నాం? ఆ జాయింట్స్, ఆ యోధులను చూసి భయపడుతున్నాం. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉండేది కానీ, టీవీలో బలం ఉండేది కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా
అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసంని బట్టి వారు ప్రార్థిస్తున్నదా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వాడుకునే ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగున గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగ్ అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.